నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ అనే కాదు, బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా 100% ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ చేసినప్పుడు, ఫుల్ బాడీ యోగా చేసినప్పుడు ఏంటంటే, మనకి పైనకేంచి కింది దాకా అంత ఫుల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది కదా! సో, మనకి ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మొబిలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతది. ఒకవేళ ఇంజ్యూరీ అయినా దాని నుంచి రికవరీ ప్రాసెస్ కూడా చాలా తొందరగా ఉంటుంది. అండ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఎందుకంటే మన ఓన్ బాడీ వెయిట్‌ని యూజ్ చేసి మనం స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటాం కదా! సో, ప్రతి దానికి మనం తీసుకునే ప్రతి డీప్ బ్రెత్ వల్ల కూడా మనకి లంగ్స్ హెల్త్, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి, పెల్విక్ ఫ్లోర్ హెల్త్‌కి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్‌కి చాలా మంచిది. సో, ఇలా రకరకాల అడ్వాంటేజెస్ మనకుంటాయి. లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వేల రకాల వందల అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి యోగా కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ డే. సో, తప్పకుండా రొటీన్ చేసేసుకోండి. అలవాటు చేసేసుకోండి. యోగా ప్రాక్టీస్ అనేది ఇంక మీ రొటీన్‌లో, మీ డేలో తప్పకుండా ఉండాలి. అట్‌లీస్ట్ 5 డేస్ ఎ వీక్ మాత్రం ఉండేలా చూసుకోండి. మిగతా 2 డేస్ వాకింగ్ కంపల్సరీ. కొంచెం ఎక్కువ వాకింగ్ తీసుకోండి. ఇంకో అర్ధగంట వాకింగ్ ఎక్కువ చేసేసుకొని, ఒక 15-20 మినిట్స్ బేసిక్ బ్రెత్ వర్క్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. దీనితోటేంటంటే మీకు లైఫ్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది. అన్నెసెసరీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్‌వేస్ బెటర్ థాన్ క్యూర్. ఈ మధ్యలో నేను చూస్తున్నా అసలు అందరూ మన దగ్గరకొచ్చిన ప్రతి స్టూడెంట్ వాళ్ళు చెప్పేవి విన్నాక, అసలు చుట్టూ అంతా చూస్తున్నాక మరీ మరీ చెప్పాలనిపిస్తుంది. పీసీఓడీ కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, టైప్ 2 డయాబెటిస్ కావచ్చు, ప్రీ డయాబెటిస్ కావచ్చు, ఇలా చాలా రకాల ఇష్యూస్ మైగ్రేన్ అయ్యుండొచ్చు, డైజెషన్‌కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవన్నీ కూడాను మీరు 3 మంత్స్ టు 6 మంత్స్ కరెక్ట్‌గా మీ బాడీని అర్థం చేసుకొని, ఫుడ్ మార్చి, క్లాసెస్‌కొచ్చేసి, లేదు మీరు 100% కరెక్ట్ వేలో యోగా ప్రాక్టీస్ చేసుకోగలిగినట్టు అవుతే, రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు నార్మల్ ఒస్తాయి. కొలెస్ట్రాల్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే మనమే వందల మంది రిపోర్ట్స్ నార్మల్ చేసి చూపిచ్చాం. సో, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే బాధేస్తుంది. అంత సఫరింగ్ అవసరం లేదు. అండ్ సెకండ్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని ఎందుకన్నాను? ఒక ప్రాబ్లమ్ రాకముందు నుంచే మీరు కరెక్ట్‌గా ఎవ్రీడే యోగ్ ప్రాక్టీస్ చేసి కొంచెం మెయింటైన్ చేసుకున్నారనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. వచ్చాక కూడా టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. మిస్టేక్స్ చేయకుండా ఉంటే చాలు. సో, ఈరోజు నేను ఆసనాస్ చూపిస్తాను. సో, కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ టేబుల్ పొజిషన్‌కి రండి. టేబుల్ పొజిషన్ నుంచి చూడండి స్లోగా లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేయండి. కొంచెం పిలాటెస్ స్టైల్‌లో తీసుకుందాం. ఉంచండి కాసేపు అక్కడే స్ట్రెచ్. నౌ స్లోలీ రైట్ హ్యాండ్ ఓపెన్. నౌ స్లోగా నీ టు ఎల్బో తీసుకొని స్లోగా మళ్ళీ పైకి. మళ్ళీ స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోలీ ఓపెన్. బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. ఇప్పుడు ఇది కాన్సంట్రేషన్ కూడా చాలా అవసరం అవుతది. మీకు పొట్ట దగ్గర గమనించండి చాలా మంచి స్ట్రెచ్ వస్తది ఫుల్ బాడీకి. సో, ఇటు సైడ్ ఫస్ట్ ఒక 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ రైట్ లెగ్ ఫస్ట్ స్ట్రెచ్ చేసి, లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ తీసుకొని స్ట్రెచ్. నెక్స్ట్ స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 10 రౌండ్స్. మళ్ళీ స్లోగా రిలాక్స్ అవ్వండి. స్లోగా రిలాక్స్. మళ్ళీ సేమ్ 10 రౌండ్స్ తీసుకోండి సేమ్. సో, 10 రౌండ్స్ గ్యాప్. 10 రౌండ్స్ మళ్ళీ ఇచ్చిన తర్వాత 10 రౌండ్స్ అయిన తర్వాత కాళ్ళు 2 దగ్గరకు ఉంచుకోండి. స్లోగా పొట్ట మీద ప్రెషర్ వస్తుంది చూడండి. పొట్ట మీదనే ప్రెషర్ రాని ఉంచండి కాసేపు ఇక్కడ. మళ్ళీ స్లోలీ సెంటర్, స్లోగా డౌన్, మళ్ళీ స్లోలీ బ్యాక్. పొట్ట మీద స్ట్రెచ్ రానియన్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ ఒక పుషప్. మళ్ళీ స్లోలీ బ్యాక్ స్ట్రెచ్. స్లోలీ ఫార్వర్డ్. 3, మళ్ళీ స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. 4, స్లోలీ బ్యాక్, ఫార్వర్డ్. 5 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని ఫస్ట్ ఒక్కసారి స్ట్రెంగ్తెనింగ్ చేసుకొని రిస్ట్ కూడా రొటేషన్స్ తీసుకొని హోల్డ్ చేసుకొని ఇంకో రివర్స్ డైరెక్షన్. స్ట్రెంగ్త్ తీసుకున్నప్పుడు 100% పలకాసన, ధూముక ఇట్లాంటి ఏవి తీసుకున్నా కూడా కంపల్సరీ ఉంచండి. మళ్ళీ సేమ్ రొటేషన్స్. వెరీ గుడ్. మళ్ళీ రివర్స్ డైరెక్షన్. పర్ఫెక్ట్. నౌ స్లోలీ అప్ డౌన్. పర్ఫెక్ట్. మళ్ళీ స్లోలీ సెంటర్ రొటేషన్.
రివర్స్ డైరెక్షన్. మీకు ఆఫీస్లో ఉన్నా సరే, డెస్క్ జాబ్ ఉన్నా సరే కంపల్సరీ స్ట్రెచెస్ తీసుకుంటూ ఉండండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్లోగా సెంటర్ రిలాక్స్ తీసుకొని స్లోగా ఫార్వర్డ్ రైట్. అధోముఖ తీసుకొని కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోగా బ్యాక్ వాక్ మలాసన్. మళ్ళీ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ హోల్డ్ యూర్ టో. కింద ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా పైకి వాయు నిశ్వాసం రండి. మళ్ళీ స్లోలీ డౌన్. ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్, ప్లాంక్ రండి. మళ్ళీ ప్లాంక్ నుంచి అధోముఖ కాళ్ళ మధ్యలో స్పేస్, మళ్ళీ అధోముఖాల స్పేస్ తీసుకొని స్లోలీ వాక్ బ్యాక్ మలాసన్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. సెంటర్ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి స్ట్రెచ్ వాయు నిశ్వాసం. స్లోలీ మళ్ళీ డౌన్. ఇన్హేల్, స్లోలీ ఎక్స్హేల్ నెక్ డౌన్, స్లోగా ప్లాంక్ పలకాసన్. నెక్స్ట్ రైట్. ఇది 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత వజ్రాసన్ నుంచి స్లోగా లెఫ్ట్ లెగ్ సైడ్ తీసుకొని రైట్ లెగ్ దగ్గరికి తీసుకురండి. అర్థవీరాసన్ వచ్చి ఇంటర్లాక్ తీసుకొని స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్. 1 సెంటర్. మీకు ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది బాగా అంటే నార్మల్ సుఖాసన్ తీసుకోండి. 2 సెంటర్, 3 సెంటర్. ఇప్పటిదాకా మనం చేసిన ఫ్లో కంపల్సరీ 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. బాగా బిగినర్ అయితే 5 రౌండ్స్ తీసుకోండి. స్లోగా ప్రయత్నం చేసుకోండి. ఓకేనా? స్లోలీ ఇది కూడా 10 రౌండ్స్. స్లోగా లెగ్స్ చేంజ్. మీకు ఇబ్బంది అనిపిస్తే సపోర్ట్ తీసుకొని కరెక్ట్గా తీసుకోండి. మళ్ళీ సేమ్ హోల్డ్, స్పైన్ స్ట్రైట్, స్లోగా సేమ్ 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. ఇలాగా సేమ్ 10 రౌండ్స్. స్లోగా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత సెంటర్ రిలాక్స్. రిలాక్స్. 2 డీప్ బ్రెత్స్. కంపల్సరీ నాడీ శోధన ప్రాణాయామం ఉండాలి. నాడీ శోధన ఏంటంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట. కొన్ని కంపల్సరీ గురువుతో మాత్రమే, అంటే టీచర్ ఉండాలి. అందుకే నేను క్లాసెస్కి రమ్మని చెప్తా ఉంటాను. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేసే చాలా ప్రాణాయామం కానీ చాలా రకాల ఎక్సర్సైజ్ ఆసనాస్కి కానీ టీచర్ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 100% చాలా డిఫరెంట్ ఉంటాయి. సో 100% కుదిరితే మీరు 1 మంత్ క్లాసెస్ తీసుకోండి. మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. ఫ్యామిలీ అందరికీ హెల్ప్ అవుతుంది. మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది. 3 మంత్స్ తీసుకోమని అయితే అడ్వైస్ చేస్తాను. మీకు 3 మంత్స్ కుదరకపోతే అట్లీస్ట్ 1 మంత్ జాయిన్ అవ్వండి. 100% చాలా బాగా బెనిఫిట్ అవుతారు. అది నా గ్యారంటీ. అండ్ దీని తర్వాత ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసేసుకోండి. 5 నుంచి 6 సెట్స్ తీసుకోండి, సరిపోతుంది. ఓం నమః శివాయ.